నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు ఫోకస్. పసిడి పరుగాపుతుందా? తులం లక్ష లోపులకు దిగొస్తుందా? 90,000 రూపాయలు కావడానికి ఇంకెన్ని రోజులు? తగ్గిన రేటు ఎంతకాలం ఉంటుంది? ఫ్యూచర్లో మళ్లీ పెరిగే ఛాన్స్ ఉందా? అంతర్జాతీయంగా ఏం జరుగుతోంది? నిపుణుల అంచనా ఏంటి? షాక్ మీద షాక్ ఇస్తూ పరుగులు పెడుతున్న బంగారానికి బిగ్ బ్రేక్ పడబోతోంది. రాబోయే రోజుల్లో తులం లక్ష లోపుకు దిగొస్తోంది. 90,000 అయ్యాక ధర స్థిరంగా ఉంటుందా, లేదంటే కొన్నాళ్లకే మళ్లీ పెరుగుతుందా? గోల్డ్ ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది? బంగారం లక్షకు దిగొస్తుందా? 90,000 కావడానికి ఇంకెన్ని రోజులు? ఎన్నాళ్ళీ రేటు ఉండబోతోంది? మళ్లీ ఫ్యూచర్లో పెరిగే ఛాన్స్ ఉందా? గోల్డ్ డౌన్ ట్రెండ్కు కారణాలేంటి? నిపుణుల అంచనాలు నిజమవుతాయా? 2-3 ఏళ్లుగా బంగారం వరుసగా బిగ్ షాక్లిస్తూ జెట్ స్పీడ్తో దూసుకెళ్లింది. తరచూ సరికొత్త ఆల్ టైమ్ హైలను టచ్ చేసింది. చూస్తుండగా 1,00,000, ఆ తర్వాత 1,50,000 అయింది. ఓ దశలో తులం 2 లక్షలు అవుతుందన్న రేంజ్లో పసిడి పరుగు తీసింది. ఇక బంగారం కొనడం భారమే అనుకున్నారంతా. సామాన్యులు అటువైపు కన్నెత్తి చూడాలంటే భయపడే సిచ్యుయేషన్. మధ్యతరగతి వాసులు సైతం తులం కొనాలన్నా ఆలోచించాల్సిన పరిస్థితి. ఇలాంటి టైంలో ధర కొంచెం తగ్గిందంటే ఎంతో కొంత ఊరటనిచ్చేది. ఇంకా తగ్గితే బావుండనేది అందరి ఆలోచన. కానీ మధ్య మధ్యలో తగ్గిన బంగారం ఓవరాల్గా కొనడం కలే అనేలా దౌడు తీసింది. కానీ రాబోయే రోజుల్లో బంగారం భారీగా తగ్గే అవకాశం ఉంది. బంగారం కొనాలంటేనే భయపడుతున్న సమయంలో పసిడి ప్రియులకు బంగారం లాంటి కబురే. తులం గోల్డ్ రేటు ₹1,00,000 కంటే తక్కువకు చేరుకుంటుందనేది నిపుణుల అంచనా. గ్లోబల్ మార్కెట్లో కూడా ఔన్స్ ధర $3,000 చేరుకుంటుందట. రష్యా అమెరికాతో వ్యాపారం చేయడం ప్రారంభిస్తే ఇది సాధ్యమవుతుంది. గతేడాది భారీగా పెరిగిన గోల్డ్ రేట్ ఈ ఏడాది మొన్నటిదాకా అదే రీతిగా ముందుకు సాగింది. గత జనవరిలో మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో 10 గ్రాముల ధర ₹1,80,000 స్థాయికి చేరింది. కానీ గతవారం ఎంసీఎక్స్ గోల్డ్ రేట్ ₹156,200 దగ్గర ముగిసింది. అంటే గరిష్ట స్థాయిల నుంచి చూసుకుంటే 13.5% లేదా ₹24,500 మేర తగ్గి ట్రేడ్ అవుతోంది. గ్లోబల్ మార్కెట్ కామెక్స్ గోల్డ్ రేట్ 10.5% మేర తగ్గి $5,046 దగ్గర కొనసాగుతోంది. మార్కెట్ నిపుణుల ప్రకారం రష్యా యూటర్న్ తీసుకుని ఇకపై డాలర్లో ట్రేడింగ్ చేసేందుకు అంగీకరించిందని, అమెరికాతో వాణిజ్య ఒప్పందానికి రెడీ అవుతుందని తెలుస్తోంది. ఈ ఒక్క కారణంతో బంగారం ధర ర్యాలీకి ముగింపు రానుంది. రష్యాకు చెందిన ఇంటర్నేషనల్ డాక్యుమెంట్లో ఈ మేరకు డాలర్ వాణిజ్యానికి ఆ దేశం సిద్ధమైనట్లు బ్లూంబర్గ్ ఓ కథనం ప్రచురించినట్లు నిపుణులు చెబుతున్నారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం డాలర్లో వ్యాపారం నిర్వహిస్తే అది బంగారంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందనేది వారి వర్షన్. రష్యా తీసుకుంటున్న ఈ నిర్ణయం డాలర్కు ప్రత్యామ్నాయ కరెన్సీ తీసుకువచ్చి డీడాలరైజేషన్ చేయాలనే బ్రిక్స్ దేశాల ప్రయత్నాలు నీరుగారనున్నాయి. ఇందులో రష్యా సైతం ఉండడం హైలైట్. బ్రిక్స్ దేశాలు డాలర్ను ఎదుర్కొనేందుకు బంగారాన్ని భారీగా కొంటున్నాయని, తమ ట్రేడ్ సెటిల్మెంట్లలో డాలర్కు బదులుగా బంగారాన్ని వినియోగించాలని సూచిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. కానీ ఇప్పుడు రష్యా అమెరికా డాలర్కు మారిపోతే అది డీడాలరైజేషన్ బంగారం ధరల ర్యాలీకి ప్రతిబంధకంగా మారనుంది. దీంతో బంగారం ధరలు కుప్పకూలనున్నాయి. ఈ విషయంపై రష్యా నుంచి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఒకవేళ అదే నిజమైతే మాత్రం బంగారం ధరలు పతనమవ్వడం ఖాయం. డీడాలరైజేషన్ ప్రక్రియలో జరిగే ఈ కీలక పరిణామంతో వివిధ కేంద్ర బ్యాంకులు ఆందోళనకు గురవుతాయని, దీంతో పుత్తడిని ఒక్కసారిగా విక్రయించవచ్చంటున్నారు. ఇది డిమాండ్ సరఫరాలో భారీ వ్యత్యాసాన్ని తీసుకొస్తుందని, బంగారం ఒక్కసారిగా పెద్ద మొత్తంలో మార్కెట్లోకి రావడంతో ధరలు కుప్పకూలుతాయని చెబుతున్నారు. అయితే ముందుగా డిజిటల్ గోల్డ్లో అమ్మకాలు ఉంటాయి. ఆ తర్వాత ఫిజికల్ గోల్డ్ వంతు వస్తుంది. భారత్లో బంగారం ధరలు ఇప్పటికే 15% మేర పడిపోయాయి. రష్యా అమెరికా డీల్ వార్తలతో ధరలు మరింత తగ్గవచ్చు. 10 గ్రాముల బంగారం ధర మళ్లీ ₹1,00,000 లోపుకొస్తుంది. కామెక్స్ గోల్డ్ ధర ఔన్స్కు $3,000 స్థాయికి పడిపోవచ్చు. ఇది 2027 చివరి నాటికి జరుగుతుంది. భారత్లో 2027 చివరి నాటికి 10 గ్రాముల బంగారం ధర ₹90,000 నుంచి ₹1,00,000 మధ్య ఉండవచ్చు అని పేజ్ 360 సంస్థ ప్రతినిధి చెప్పారు. బ్రిక్స్ దేశాల కరెన్సీ కాల నెరవేరకపోవడం, రష్యా మళ్లీ డాలర్ బాట పట్టడం వల్ల అంతర్జాతీయ ఆర్థిక సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఈ మార్పు బంగారం మార్కెట్కు పెద్ద దెబ్బ కాబోతోంది. కొనుగోలుదారులకు ఇది పండగే అయినప్పటికీ అధిక ధరలున్నప్పుడు కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది. ఇప్పటికే కొన్ని మిడిల్ క్లాస్ వాళ్లు ఢమాలే. భవిష్యత్తులో పెరగడమే కానీ తగ్గడమంటూ ఉండదని చేతిలో ఉన్న డబ్బులతో లేదా అప్పో సొప్పో చేసి కొన్నవాళ్లు ఉన్నారు. ధర లక్షలోపు అయితే ఇలాంటోళ్లకు షాకే. కానీ ఒకవేళ తులం 90,000 అయినా ఎక్కువ కాలం ఉండదనేది నిపుణుల అంచనా. సో కొన్నాళ్లు వేచి చూస్తే చాలు. అంతేగాని ఆందోళన చెందాల్సిన పని లేదంటారు. నిజానికి ఈ ఏడాది జనవరిలో ఎక్కడ ₹2,00,000 చేరుతుందో అన్న ఆందోళన కొనుగోలుదారుల్లో కనిపించింది.
ఇక సామాన్యుడైతే బంగారం కొనగలమా అని పరేషాన్ అయ్యాడు. జనవరిలో ఎంతైతే ఆల్ టైమ్ హైకు చేరుకుందో అంతే స్థాయిలో క్రమంగా ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఇలా బంగారం ధరల్లో వ్యత్యాసం కనబడుతూనే ఉంది. దీంతో భవిష్యత్తులో బంగారం ధరలు మరింత తగ్గే ఛాన్స్ ఉందనేది నిపుణుల మాట. అంతర్జాతీయ విపణికి అనుగుణంగా దేశంలో గతేడాది బంగారం వెండి ధరలు యమ స్పీడ్గా దూసుకెళ్లాయి. ఏడాది వ్యవధిలోనే బంగారం ధర 70% పైగా పెరిగింది. గత నెలలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,80,000 రూపాయలకు మించి గరిష్ట స్థాయిని తాకినా ప్రస్తుతం 1,59,000 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయంగానూ ఔన్స్ బంగారం ధర $5,600 పైకి వెళ్లినా మళ్లీ ఇప్పుడు $5,000 దగ్గర కొనసాగుతోంది. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ప్రారంభించాక అంతర్జాతీయ అనిశ్చితులు పెరగడంతో సురక్షితమని భావిస్తూ బంగారంపైకి పెట్టుబడులు వెల్లువెత్తుతుండడమే ధరల వృద్ధికి కారణం. ఆ రెండు దేశాల మధ్య శాంతి చేకూర్చాలని, వచ్చే జూన్ కల్లా యుద్ధాన్ని నిలిపివేయాలనే లక్ష్యంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉన్నారు. ఇప్పటికే రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ఆయన సంప్రదింపులు జరిపారు. రష్యా చమురు కొనకుండా భారత్ సహా పలు దేశాలపై భారీ సుంకాలు విధించడంతో రష్యా కూడా దారికొస్తున్న సూచనలున్నాయి. రష్యా అంతర్జాతీయ వాణిజ్యాన్ని డాలర్లతో నిర్వహిస్తే డాలర్ విలువ భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో కేంద్ర బ్యాంకులు బంగారం కొనుగోలు చేయడం కొంత తగ్గిస్తాయి. ఇవన్నీ బంగారం రేటును గణనీయంగా తగ్గించడంలో దోహదపడతాయి. అంతర్జాతీయ పసిడి నిల్వల్లో 20% బ్రిక్స్ దేశాల దగ్గరే ఉన్నాయని అంచనా. బ్రిక్స్ దేశాలతో అనుబంధం ఉన్న దేశాల నుంచే అంతర్జాతీయ పసిడి ఉత్పత్తిలో 50% వాటా ఉంది. ఇప్పుడు ఈ దేశాలన్నీ బంగారాన్ని ఉత్పత్తి చేస్తున్నా అతి తక్కువగా మాత్రమే విక్రయిస్తున్నాయి. ధరలు పెరిగేందుకు ఇది రీజన్ అయింది. ఇప్పుడు మళ్లీ డాలర్కు మద్దతు పెరిగితే అమెరికా బాండ్లకు గిరాకీ వస్తుంది. అందువల్ల బంగారంపై పెట్టుబడులు ఉపసంహరించడం ప్రారంభిస్తే ఔన్స్ ధర 2027 ఆఖరుకు $3,000 దిగిరావచ్చని సెబీ నమోదిత మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఇదే జరిగితే దేశీయంగా 10 గ్రాముల మేలిమి బంగారం ధర 90,000 నుంచి ₹1,00,000 దగ్గర స్థిరపడొచ్చని అంచనా వేస్తున్నారు. ఇదే నిజమైతే మధ్యతరగతి వాసులు, సామాన్యులకు ఎంతో రిలీఫ్నిస్తుంది. ఎందుకంటే పెళ్లి, ఫంక్షన్లకు ఎంతో కొంత బంగారం కొనాల్సిందే. రేటు భారీగా తగ్గినప్పుడు కొంటే వారికి బర్డెన్ తగ్గుతుంది. అందుకే గోల్డ్ ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురు చూస్తున్నారు. గత నెల దాకా బంగారం వైపు చూడాలంటేనే భయమేసింది. వెండి వైపు చూస్తే షాక్ తగిలింది. ఎందుకంటే రేట్లలా పెరుగుతూ వచ్చాయి. ఆకాశమే హద్దుగా పెరుగుతున్న ధరలు అవాక్కయ్యేలా చేశాయి. కొన్నాళ్లుగా గోల్డ్ పెరిగిన తీరు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఇంతకీ గోల్డ్ ఎప్పుడు ఎలా హైక్ అయింది? గత నెల దాకా బంగారం రాకెట్ను మించి దూసుకెళ్లింది. నిత్యం ఆల్ టైమ్ హై రికార్డుల్ని బద్దలు కొడుతూ అందరంత ఎత్తుకు పరుగులు తీసింది. ఇప్పటికే సామాన్యులకు కలగా మిగిలిన పసిడి మిడిల్ క్లాస్కు భారంగా మారుతూ వచ్చింది. దాదాపు 2 ఏళ్లలో ధర రెట్టింపైంది. భవిష్యత్ అంచనాలను చూస్తే ఆశలు వదులుకోవాల్సిందే అనేలా ఉంటూ వచ్చాయి. ఈ స్థాయిలో పెరుగుదల ఉంటే చూస్తుండగానే 2 లక్షలు దాటొచ్చు, ఉగాది కల్లా ఈ మార్కుకు చేరుకునే అవకాశం ఉందనే విశ్లేషణలు కంగారెత్తించాయి. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితుల వేళ ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షిత పెట్టుబడి సాధనంగా భావించారు. పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర ఔన్స్ $5,296.79 చేరడంతో దేశీయంగా అదే స్థాయిలో బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. మరోవైపు వెండి సైతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ $114 పలికింది. డాలర్ బలహీనతలు ఈ లోహాల ధరల పెరుగుదలకు కారణమయ్యాయి. గత జనవరి చివరలో వారంలోనే గోల్డ్ రేట్ 13,000కు పైగా హైక్ అయింది. అదే నెల 1న 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర $135,060 నమోదైంది. 28న 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర $170,000 పలికింది. ఈ లెక్కన 27 రోజులు 35,000 పెరిగింది. భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్యపరమైన ఆందోళనల నడుమ మదుపరులు తమ పెట్టుబడుల రక్షణార్థం గోల్డ్, సిల్వర్ వైపు చూశారు. స్టాక్ మార్కెట్ల నష్టాలు ఇన్వెస్టర్లను కమోడిటీ మార్కెట్ల దిశగానే వెళ్లేలా చేశాయి. ఒక్కసారి 20 ఏళ్లు వెనక్కి వెళ్లి చూస్తే బంగారం ధర 2007లో తొలిసారి 5 అంకెల మార్కు దాటింది. అంటే తులం $10,000 అయింది. అది $20,000 మార్కుకు చేరడానికి 3 నుంచి 4 ఏళ్లు పట్టింది. అక్కడి నుంచి రెట్టింపు కావడానికి, అంటే $40,000 మార్కు దాటడానికి 9 ఏళ్లు పట్టింది. $80,000 మార్కు చేరడానికి 5 ఏళ్లు పట్టింది. $80,000 నుంచి రెట్టింపు కావడానికి, అంటే $160,000 మార్కుకు చేరడానికి పట్టింది మాత్రం కేవలం 1-2 ఏళ్లు. ఈ లెక్కన పసిడి పెరుగుదల ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. అదే 35 ఏళ్లు వెనక్కి వెళితే 1990లలో 10 గ్రాముల గోల్డ్ రేట్ $3,200. అంటే గ్రామ్ గోల్డ్ కేవలం $320. గత నెల చివరిలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర $167,000. అంటే ఇప్పుడు 1 గ్రామ్ గోల్డ్ కొనాలంటే $16,700 ఖర్చు చేయాలి. దీన్ని బట్టి చూస్తే 35 ఏళ్లలో గోల్డ్ రేట్ $163,800 పెరిగిందన్నమాట.
ఇక గత 10 ఏళ్లలో ప్రతి ఏటా ఎలా పెరుగుతూ వచ్చాయనేది పరిశీలిస్తే గత 10 ఏళ్లలో బంగారం ధర దాదాపు 60,000 రూపాయలు పెరిగింది. అంటే సంవత్సరానికి సుమారుగా 7,000 పెరిగింది. 2015లో 24,931 రూపాయలున్న బంగారం ధర 2025 మార్చి 1 నాటికి 86,830 రూపాయలకు చేరింది. 2001 నుంచి 2014 మధ్య కాలంలో బంగారం ధరలు ఇంతలా పెరగలేదు. 15 ఏళ్లలో 20,000 అంటే సంవత్సరానికి 1,000 మాత్రమే పెరిగింది. గతేడాది 2025 ప్రారంభంలో తులం బంగారం 90,000 రూపాయలే ఉండగా అదే సంవత్సరం చివరలో ఏకంగా 1,67,000 రూపాయలకు చేరుకుంది. ఇలా చూసినా 13 నెలల్లోనే 1,17,000 రూపాయలు పెరిగింది. బంగారమే కాదు, వెండి సైతం అంతకు మించి అనేలా పెరుగుతూ పోయింది. నువ్వా నేనా అన్నట్లుగా పోటీగా రికార్డులు బ్రేక్ చేశాయి. గత నెలలో తొలిసారిగా కేజీ 4 లక్షల రూపాయలకు చేరింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి వెండి ధరలు 44% పెరిగాయి. గత 12 నెలల్లో ఈ పెరుగుదల 250% దాటింది. ఆ తర్వాత భారీగా తగ్గుతూ వచ్చింది సిల్వర్. దాదాపు సగానికి సగం ధర పడిపోయింది. దేశంలో పెరుగుతున్న బంగారం వెండి ధరలను చూసి సామాన్యులు భయపడ్డారు. ప్రతిరోజు వేలల్లో పెరుగుతూ కొనాలంటేనే కంగారు పడే స్థాయికి చేరింది. ఎన్నాళ్ళు ఇలా, ఎంతకాలం పెరుగుతుంది, దిగొచ్చేదెప్పుడు అని ఆందోళన చెందారు. గత నెల రోజులుగా పెరుగుదల చరిత్రలో ఎన్నడూ లేనంత స్థాయికి చేరుకోవడం భయపెట్టింది. పెళ్లిళ్ల సీజన్లో గోల్డ్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. చాలామంది బంగారం కొనొచ్చు అంటే డిమాండ్ పెరుగుతుంది. దీంతో రేట్లు కూడా మరింత పెరిగే ఛాన్స్ ఉండొచ్చు. ఈ గోల్డ్ రన్ చూస్తుంటే తులం 2 లక్షలు కావడానికి ఇంకా ఎన్నో నెలలు పట్టదేమో అనుకున్నారంతా. కానీ ఈ నెల ప్రారంభం నుంచి ఇప్పటిదాకా గోల్డ్ ధరలు తగ్గుముఖం పట్టాయి. భారీగా తగ్గకపోయినా డౌన్ ట్రెండ్ అయితే కంటిన్యూ అవుతోంది. గత వారం రోజుల్లో ధరలు పెద్దగా మార్పు చెందకుండా దాదాపు స్థిరంగా కొనసాగాయి. ఫిబ్రవరి 9న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,57,900 రూపాయలుగా ఉండగా ఫిబ్రవరి 14 నాటికి అది 1,57,750 రూపాయల దగ్గర ముగిసింది. అంటే వారం మొత్తం మీద కేవలం 160 రూపాయల మేర స్వల్ప తగ్గుదల నమోదైంది. అదేవిధంగా ఆభరణాల తయారీలో ఎక్కువగా వాడే 22 క్యారెట్ల బంగారం కూడా ఫిబ్రవరి 9న 1,44,750 రూపాయలుగా ఉండగా తీవ్రమైన హెచ్చుతగ్గుల తర్వాత వారం చివరికి 1,44,600 రూపాయల వద్ద స్థిరపడింది. మొత్తంగా బంగారం ధరలో కేవలం 150 రూపాయలు మాత్రమే వ్యత్యాసం కనిపించింది. బంగారం రేట్లు ఇంకా తగ్గుతాయి అని వేచి చూసిన వారికి నిరాశే ఎదురైంది. అంతర్జాతీయ పరిస్థితులు ఈ ధరలపై ప్రభావం చూపాయి. డాలర్ విలువ పెరగడం వల్ల బంగారం ధరలు ఎక్కువగా ఎగబాకలేదు. అమెరికా వడ్డీ రేట్లపై తీసుకున్న నిర్ణయాలు కూడా మార్కెట్ను ప్రభావితం చేశాయి. పెట్టుబడిదారులు జాగ్రత్తగా వ్యవహరించడంతో పెద్ద ఎత్తున కొనుగోళ్లు జరగలేదు. ఫలితంగా బంగారం ధరలు పెద్దగా పెరగకుండా నియంత్రణలోనే నిలిచాయి. వెండి ధరల్లో మాత్రం అసాధారణమైన మార్పులొచ్చాయి. ఈ నెల 9న కిలో వెండి ధర ఏకంగా 3 లక్షల రూపాయల దగ్గర ఉండగా ఫిబ్రవరి 14 నాటికి అది 2,80,000 రూపాయలకు పడిపోయింది. అంటే కేవలం 5 రోజుల్లోనే వెండిపై 20,000 రూపాయల భారీ క్షీణత నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లో పారిశ్రామిక డిమాండ్ తగ్గడం, ఇన్వెస్టర్లు భారీగా లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం వల్ల వెండి ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. 25 ఏళ్ల కిందట తులం కొనుంటే ఇప్పుడు 1,50,000 పైన సంపాదించారన్నమాట. ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేసినా ఈ రేంజ్లో రిటర్న్స్ ఉండవు. ఈ కారణంతోనే పసిడిని కొనేశారు. కానీ భవిష్యత్ రేట్లు తగ్గుతాయని అంచనాలు ఇలాంటోళ్లను టెన్షన్ పెడుతోంది. గోల్డ్ అంటే సెంటిమెంటే కాదు, సోషల్ స్టేటస్. ధరలు ఎంత పెరిగినా స్తోమతను బట్టి కొంటూనే ఉంటారు. తులాల దగ్గర కాంప్రమైజ్ అవుతారే తప్ప తగ్గేది లేదంటూ కొనేస్తున్నారు. ఇక పెళ్లిళ్ళు ఉంటే తప్పనిసరిగా కొని తీరాల్సిందే. ఆడపిల్లలు ఉన్నవారైతే ముందు నుంచే చేతిలో డబ్బులున్నప్పుడల్లా గోల్డ్ కొనేస్తూ ఉంటారు. బంగారం అనేది కేవలం ఒక ఆభరణం మాత్రమే కాదు, అది ఆర్థిక భరోసా, తరతరాల నమ్మకం. 25 ఏళ్లలో భారత బంగారం మార్కెట్ ప్రయాణాన్ని చూస్తే వండర్ఫుల్ బుల్ రన్ కనిపిస్తుంది. 2000వ సంవత్సరంలో కేవలం 4,400 రూపాయలుగా ఉన్న 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం 1,59,000 పలుకుతోంది. ఈ 25 ఏళ్ల కాలంలో ఏకంగా 1,50,000కు పైగా పెరిగింది. అంటే ఎందులో పెట్టుబడి పెట్టినా ఈ రేంజ్లో రిటర్న్స్ ఉండవనేలా గోల్డ్ రన్ కొనసాగింది. ఏడాది క్రితం గోల్డ్ కొని ఉంటే అటు ఇటుగా డబ్బులయ్యేది. ధైర్యం చేసి అప్పట్లో కొని ఉండాల్సింది. ఎంతో కొంత కొని ఉంటే ఇప్పుడు ఏ రిస్క్ లేకుండా 60 నుంచి 70% రిటర్న్స్ ఉండేవి. గోల్డ్ హైక్ అయినప్పుడల్లా ఎక్కడ చూసినా ఇదే డిస్కషన్. చివరకు సిల్వర్కున్నా కలిసి వచ్చేదనే టాకే. ఎక్స్పెక్ట్ చేయని విధంగా పెరిగిన గోల్డ్, సిల్వర్ రేట్లే అలా మాట్లాడించేశాయి. ఇప్పటికే లేట్ చేశాం, తులమో పణమో కొనేయాల్సిందేననే అభిప్రాయానికి ఎక్కువ మంది వచ్చేశారు. ఫలితంగా స్థాయిని బట్టి బంగారాన్ని కొనేశారు. 2 లక్షలు అవుతుందేమోనన్న కంగారులో ముందే కొనిపెట్టేసుకున్నారు కొందరు. దీనికి కారణం షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ గ్యారంటీయే. ఇంకొందరేమో పెళ్లిళ్ళు, ఫంక్షన్లను దృష్టిలో ఉంచుకుని కొనుగోలు చేశారు. పెద్దోళ్లే కాదు,
యువత గోల్డ్ పైనే ఇన్వెస్ట్మెంట్ పెట్టేందుకే ఆసక్తి చూపింది. ఫస్ట్ శాలరీతో తొలిసారి 24% మంది పసిడిని కొనుగోలు చేశారని ఆ మధ్య ఓ సర్వే చెప్పింది. కేవలం పెట్టుబడిగా పసిడిని కొనుగోలు చేసినట్లు 23.9% మంది వెల్లడించారు. 5 గ్రాములలోపే పసిడి కొన్నామని 62% మంది సర్వేలో తెలిపారు. 2 గ్రాముల లోపు కొనుగోలు చేసిన వాళ్లు 27.5% మంది కాగా 2 నుంచి 5 గ్రాముల మధ్య కొనుగోలు చేసిన వాళ్లు 34.4% మంది ఉన్నారు. ఆర్థిక అనిశ్చితి సందర్భాల్లో బ్యాంక్ సేవింగ్స్, మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీలతో పోలిస్తే 65.7% మంది బంగారమే అత్యంత సురక్షితమైన సాధనంగా భావిస్తున్నామనేది యువత మాట. సుమారు 65.7% మంది స్టాక్స్, మ్యూచువల్ ఫండ్ల కంటే పసిడినే అత్యంత సురక్షిత పెట్టుబడి మార్గంగా భావిస్తున్నారని సర్వేలో తేలింది. గతేడాది మొత్తంగా చూస్తే బంగారం భారీ లాభాన్నిచ్చిన ఇన్వెస్ట్మెంట్గా నిలిచింది. ఓవరాల్గా తులం దాదాపు 55,000 రూపాయలు పెరిగింది. అంటే దాదాపు 76% పెరిగిందన్నమాట. తగ్గింది మాత్రం సింగిల్ డిజిట్లోనే. ఏడాదిలో ఎంత భారీగా పెరగడానికి అంతర్జాతీయ మార్కెట్లో మార్పులు, అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి విలువ కూడా కారణం. గ్లోబల్గా కూడా ఇన్వెస్టర్లు ఈక్విటీ కంటే బులియన్ వైపు మళ్లారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం, మిడిల్ ఈస్ట్లో రాజకీయ ఉద్రిక్తతలు రీజనే. రూపాయి విలువ పడిపోతూ ఉండడం, బంగారం దిగుమతి ఎక్కువగా ఉండడం వల్ల 10-15% ధరల పెరుగుదలకు కారణమయ్యాయి. వాస్తవానికి బంగారం, వెండి ధరలు గతంలో తగ్గడానికి 40%, పెరగడానికి 60% అవకాశాలు ఉండేవి. ఇప్పుడు అది 20-80%గా మారిపోయింది. ఈ 20 ఏళ్ల కాలంలో బంగారం సగటున 15% వార్షిక వృద్ధి రేటు నమోదు చేసింది. ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేసినా ఈ స్థాయిలో రాబడి ఉండదు. ఇది సాంప్రదాయ పొదుపు పథకాలు లేదా బ్యాంక్ డిపాజిట్ల కంటే చాలా ఎక్కువ. అందుకే కొనుగోలుదారుల చూపు ఇటువైపు పడింది. గోల్డ్ అంటే భారతీయులకు సూపర్ క్రేజ్, భారతీయ మహిళలకు అంతకు మించి సెంటిమెంట్. అందుకే చేతిలో డబ్బులున్నాయంటే చాలు ఎంతో కొంత బంగారం కొనేస్తూ ఉంటారు. కొంచెం డబ్బున్నా పావలా ఎత్తు పుత్తడినైనా కొనేస్తారు. ఆపదలో ఆదుకుంటుందని గోల్డ్ కొనేసి దాచుకుంటారు. ఇలా ఆభరణాలు, కడ్డీలు, బిస్కెట్ బంగారం రూపంలో జనాలు దాచుకున్న గోల్డే ఇప్పుడు దేశ జీడీపీని దాటేసింది. అంచనాల ప్రకారం భారత కుటుంబాల దగ్గర 25,000 నుంచి 30,000 టన్నుల బంగారం ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ నిల్వలలో ఒకటి. ప్రస్తుత ధరలతో దీని విలువ $3.4 ట్రిలియన్ నుంచి $4.1 ట్రిలియన్ మధ్య ఉంటుంది. ఇది భారత గృహ సంపదలో బంగారం ఎంత కీలక భాగమో స్పష్టం చేస్తుంది. భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణ భయాలు, కేంద్ర బ్యాంకుల భారీ కొనుగోళ్లు ఇవన్నీ కలిసి గతేడాది బంగారాన్ని బ్లాక్ బస్టర్ ఆస్తిగా మార్చాయి. భారతదేశంలో పెళ్లిళ్లు, పండుగలు, పెట్టుబడుల కారణంగా డిమాండ్ నిలకడగా కొనసాగింది. దేశ ప్రజల మెడలో దగదగ మెరిసే నగలు, బీరువాల్లో నిల్వ ఉన్న బంగారంలో 75-80% ఆభరణాలే. వినియోగ వస్తువుగా, ఇటు దీర్ఘకాలిక పొదుపుగా గోల్డ్ను భావిస్తున్నారు. ఆభరణంగా, ఆపదలో ఆదుకునే రక్షణ ఛత్రంలా భావిస్తున్నారు. ఇక ఇటీవల డిజిటల్ గోల్డ్ కొనుగోళ్లు భారీగా పెరిగాయి. ఈటీఎఫ్లోనూ పెట్టుబడులు పెరిగాయి. మొత్తంగా గతేడాది గోల్డ్ పెట్టుబడులకు రెట్టింపు లాభాలిచ్చింది. సిల్వర్ ఇన్వెస్ట్మెంట్ అంతకు మించి ఇచ్చింది. నిపుణుల అంచనాలను తలకిందులు చేసింది. ఇన్వెస్టర్ల చూపు వైట్ మెటల్ వైపు మళ్ళింది. అంతేకాదు, జనం సైతం వెండి కొన్న లాంగ్ టైమ్ రిటర్న్స్ గ్యారంటీ అనే ఆలోచనకు వచ్చేశారు. 2000 సంవత్సరంలో వెండిపై కేవలం ₹1,000 పెట్టుబడి పెట్టి ఉంటే గత నెల దాని విలువ దాదాపు ₹25,000 అయ్యేది. అంటే 25 ఏళ్లలో డబ్బు 25 రెట్లు పెరిగింది. ద్రవ్యోల్బణం, మార్కెట్ అనిశ్చితి ఉన్నప్పటికీ వెండి తన విలువను కాపాడుకుంటూ పెట్టుబడిదారుల సంపదను నిలకడగా పెంచుతూ వచ్చింది. బంగారంపైనే కాదు, ఉన్నంతలో వెండిని కొనిపెట్టుకోవడం మేలు అని భావించి తెగ కొనేశారు. సామాన్యులు, మధ్యతరగతి వాసులు సైతం ఎంతో కొంత కొనేశారు. కానీ రేట్ ఒక్కసారిగా పడిపోయేసరికి పరేషాన్ కాక తప్పడం లేదు. ఇప్పుడు గోల్డ్పై ఇన్వెస్ట్మెంట్ చేసినోళ్లకు మరో షాకింగ్ న్యూస్. వచ్చే ఏడాది కల్లా తులం ₹90,000 వస్తుందనే అంచనాలు వారిని కలవరపెడుతున్నాయి. కానీ ఇది ఎక్కువ కాలం స్థిరంగా ఉండదని మరికొందరు నిపుణుల మాట. అందుకే గోల్డ్పై పెట్టుబడి పెట్టినోళ్లు నిశ్చింతగా ఉండొచ్చంటారు. ఫ్యూచర్లో గోల్డ్ కొనాలనుకునే వారికి గోల్డెన్ టైమే. ఎందుకంటే తులం 90,000 అవుతుందంటే మామూలు విషయం కాదు. ప్రస్తుత ధరతో పోలిస్తే దాదాపు 90,000 తగ్గినట్లే. రష్యా, అమెరికాతో మళ్లీ డాలర్లలో వాణిజ్య సెటిల్మెంట్లకు తిరిగి వస్తేనే ఇది జరుగుతుంది. కారణమేదైనా బంగారం లక్షలోపు వస్తే పండుగే. చూడాలి ఏం జరుగుతుందో.